గెలిపించడానికి కసితో వైసీపీ నేతలు పనిచేయలేదు. ఎందుకు పనిచేయలేదు అంటే జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు కరెక్టే, మా పరిస్థితి ఏంటి? ఎందుకంటే డెవలప్మెంట్ యాక్టివిటీస్ లేవు, డబ్బులు లేవు. సో ఈ ఎమ్మెల్యేల స్థాయిలో ఉన్న వాళ్ళేమో ఇసుకనో మట్టో ల్యాండో చూసుకున్నారు. కింద కార్యకర్తలు ఏం చూసుకోలేరు కదా. స్థానిక ఎమ్మెల్యేల పట్ల బాగా వ్యతిరేకత. అది మీకు 50 మందిని మార్చాడు జగన్. మార్చినప్పుడు చేసిన మిస్టేక్ ఏంటంటే ఎక్కడో తీసుకుపోయి ఎక్కడో పెట్టాడు. అంటే ఇది అంటే అరగెన్స్. నన్ను చూసి ఓటేస్తారు, ఈ ఎమ్మెల్యే చూసి ఓటేస్తారు. అనిల్ కుమార్ యాదవ్ నెల్లూరులో వేస్తే నరసరావుపేటలో చేస్తుంది, విడుదల రజన్ చిలకలూరుపేట వేస్తుంది, గుంటూరులో వేస్తుంది. వీళ్ళు నన్ను చూసి విజయసాయిరెడ్డి విశాఖపట్నంలో చేస్తే నెల్లూరులో వేస్తుంది. సో నన్ను చూసి ఓటేస్తారు. ఈ అరగెన్స్ దెబ్బతీస్తుంది. ఇప్పుడు విజయసాయిరెడ్డి ఎక్కడి నుంచి ఎక్కడికి పంపారు? నెల్లూరుకు పంపారు. ఆయన విశాఖపట్నంలో తిష్టేస్తుంటే ఆయన పంపారు. అనిల్ కుమార్ యాదవ్ ఎక్కడ, ఇలాంటి ఉదాహరణలు చాలా ఉన్నాయి కదా. చాలా మంది పంపాడు, ఎక్కడెక్కడి నుంచి ఎక్కడికో పంపాడు. సార్ వీళ్ళందరూ ఇప్పుడు జగన్ గారి మీద నెగిటివ్ గా మాట్లాడే పరిస్థితి ఉంటుందా? నీ వల్ల ఇలా జరిగింది గ్యారెంటీ మాట్లాడతారు కదా. కొంతమంది పైకి మాట్లాడచ్చు, కొంతమంది లోపల మాట్లాడచ్చు. నీకు ఓడిపోయిన తర్వాత అన్ని రుగ్మతలు బయటకు వస్తాయి కదా, రాకుండా ఎందుకుంటాయి? సో అందువల్ల మీకు అంటే ఇప్పటిదాకా ఎమ్మెల్యేలు ఒక్కొక్కరిని పిలిచి నీ పట్ల వ్యతిరేకత, నీకు టికెట్ ఇయ్యా అన్నాడు. ఇప్పుడు వాళ్ళు ఊరుకుంటారు, అయ్యా నా పట్ల కాదు నీ పట్ల ఉంది వ్యతిరేకత. కానీ ఎమ్మెల్యేల పట్ల వ్యతిరేకత ఉండడమే కాదు, వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి చేసింది ఇప్పటికీ రైట్ అంటే నేను 50 మంది మార్చడం. మార్చకపోతే ఇంకా ఘోరం కొడిపోయేవాడు. అయితే మార్చి నాకు ఎందుకు గెలవలేదు అంటే, మార్చి ఎవరిని పెట్టావు నువ్వు ఎక్కడికో తీసుకుపోయి ఎక్కడో పడేసి పెడితే ఇది డిప్యుటేషన్. చంద్రబాబు నాయుడు అన్నాడు చూడండి, పొలిటికల్ డిప్యుటేషన్ ఉంటుందా? అఫ్ కోర్స్ ఆయన కూడా పొలిటికల్ డిప్యుటేషన్ ఉంది. ఇప్పుడు అనకాపల్లి నుంచి సీఎం రమేష్ పోటీ చేశాడు, ఆయన కడప జిల్లా వాడు. కడప జిల్లా నుంచి అనకాపల్లి డిప్యుటేషన్. వీళ్ళందరూ సక్సెస్ అవ్వడం అసలు